మనం గృహ నిర్మాణం చేసేటప్పుడు పార్కింగ్ స్థలం కోసం ఒక రూమ్ తక్కువ కట్టుకుంటే ఏమైనా దోషమా అని అడుగుతున్నారు. ఇప్పుడు చూద్దాం. ఇది మన ప్లాన్. ఇందులో రూములు ఉదాహరణకు తూర్పు దిక్కు తీసుకుందాం. ఈ తూర్పు దిక్కు ఈ రూములల్లా ఇట్లా గేటు ఉంది అనుకుందాం. ఇక్కడ ఇది గేటు. ఇట్లా వచ్చి ఈ రూమ్ తక్కువ చేసి ఇక్కడ రూమ్ కట్టకుండా ఈ పార్కింగ్ ఇట్లా తీసుకొని ఇక్కడ పార్కింగ్ పెట్టుకొని ఉంటే ఏమైనా దోషమని అడుగుతున్నారు. ఇట్లా పెట్టుకుంటే ఈశాన్యం తగ్గినట్టు అయ్యి ఈ ఆగ్నేయం పెరిగినట్టు అవుతుంది. ఇట్లా పెట్టుకోకూడదు. ఈ తూర్పు దిక్కు అనుకుందాం ఉదాహరణకు. అలాగే ఈ దక్షిణం దిక్కు అనుకుందాం. ఈ దక్షిణం రోడ్ వారికి వీరు సూత ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో ఇట్లా గేటు పెట్టుకొని ఇక్కడ రూమ్ గిట్ట అయ్యకపోతే పిల్లర్స్ ఉంటాయి కానీ గోడలు నిర్మించరు. ఇట్లా పెరిగితే ఇట్లా మనకు ఈ ఆగ్నేయం తగ్గినట్టు చూపిస్తుంది, నైరుతి పెరిగినట్టు చూపిస్తుంది. అలాగే పడమర దిక్కు చూసుకుందాం. మన అందరకు ఈ పడమర దిక్కు చూసుకుంటే ఈ పడమర వాయుం దిక్కు ఇక్కడ గేటు పెట్టుకుని ఈ రూమ్ గిట్ట తగ్గించుకొని ఇక్కడ పార్కింగ్ స్థలం గిట్ట పెట్టుకుంటే ఇటు తగ్గినట్టు అటు పెరిగినట్టు కనిపిస్తుంది. కనుక ఏ రూమ్ సూదా పథకం ఉన్నట్టే నిర్మించుకోవాలి, ఏ రూమ్ తగ్గించుకోకూడదు. ఒకవేళ పార్కు ఇటు స్థలం కావాలంటే ఇట్లా మీరు చిన్నగా ఉదాహరణ చెప్తున్నాను. తూర్పు స్థలం ముందు కొద్దిగా రూమ్ 2 దిక్కు చేసుకొని ఈ తూర్పు దిక్కు ఖాళీ స్థలం వదులుకొని పార్కింగ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఉత్తరం వాళ్ళు ఈ ఉత్తరం సైడ్ పార్కింగ్ చేసుకుంటే ఖాళీ స్థలం బాగుంటుంది. ఏ దిక్కు వారైనా ఆ దిక్కు ఖాళీ స్థలం చేసుకుంటే పార్కింగ్ కోసం చాలా బాగుంటుంది. అంతేగాని రూములు తగ్గించుకొని పార్క్ స్థలం చేసుకోకూడదు.